Hi guys, welcome back to my channel. Nenu Sandhya, na husband pair vachesi Sai. So we are the Dear Behind This Couple YouTube channel anamata. Meeru na channel inka first time చూస్తున్నారంటే నా ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో ఏంటంటే 2025 కి సంబంధించి విజన్ బోర్డ్ ప్రిపేర్ చేస్తున్నాం అనుకుంటున్నా. ఐ నో ఇట్స్ టూ లేట్. ఈ రోజు అప్పుడే 10th January బట్ బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నారు కదా. సో ఆ కొటేషన్ అయితే ఫాలో అయిపోయి ఈసారికి అయితే ఇప్పుడు కానిచ్చేద్దాం. నెక్స్ట్ టైం కొంచెం ఎర్లీగా ప్రిపేర్ చేసుకుందాం. యాక్చువల్గా ఏంటంటే నేను ఇంతకు ముందు ఎప్పుడు విజన్ బోర్డ్ ప్రిపేర్ చేయలేదు. సో ఇదే నా ఫస్ట్ విజన్ బోర్డ్ అనమాట. ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు. సో స్టే ట్యూన్డ్ అండ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజన్ బోర్డ్ అంటే ఏంటి అని ఐడియా లేని వాళ్ళ కోసం చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మనం January 1 స్టార్ట్ అవగానే కొన్ని రిజల్యూషన్ అనేది తీసుకుంటాం కదా. లైక్ ఈ ఇయర్ మొత్తం నేను ఇది చేయాలనుకుంటున్నానని చెప్పి కొన్ని గోల్స్ అనుకుంటాం కదా. సో అలా January 1 రోజు అనుకుంటాం. అది ఎన్ని రోజులు చేస్తామో మనకు కూడా ఐడియా ఉండదు. దాని తర్వాత ఆ గోల్ ఎక్కడికి వెళ్ళిపోద్దో ఇంకా దానికే తెలియాలి, గాల్లో కలిసిపోతుంది. అలా కాకుండా మనం ఆ పర్టికులర్ గోల్ ని ఒక ఇమేజ్ లాగా తీసుకుని దాన్ని ఒక బోర్డు మీద స్టిక్ చేసుకుని మనం రోజు తిరిగే ప్లేసెస్ లో ఎక్కడైనా లైక్ బెడ్రూమ్ లో వాల్ కానీ అలా ఎక్కడైనా స్టిక్ చేసుకున్నామంటే మన గోల్ అనేది మనకి విజువల్ గా కనిపిస్తుంది. సో దాని మీద మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేసే అవకాశం ఉందన్నమాట, ఇన్స్టెడ్ ఆఫ్ మర్చిపోకుండా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇయర్ మొత్తం జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలనుకుంటున్నా. సో గూగుల్లోకి వెళ్ళి ఆ జంక్ ఫుడ్ రిలేటెడ్ ఇమేజ్ తీసుకుని లేకపోతే అవాయిడ్ జంక్ ఫుడ్ అలా ఏమైనా క్యాప్షన్స్ తీసుకుని ఒక బోర్డ్, క్యాన్వాస్ బోర్డ్ కానీ ఏదైనా కార్డ్ బోర్డ్ మీద కానీ స్టిక్ చేసుకుని ఒక వాల్ మీద ప్లేస్ చేసుకున్నాం అనుకోండి. అది చూసినప్పుడల్లా ఓకే నేను ఈ ఇయర్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలనుకున్నాను కదా అని చెప్పి గుర్తొచ్చి మనకు మనమే మోటివేట్ అయ్యి దాని మీద ఆ పర్టికులర్ గోల్ మీద హార్డ్ వర్క్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటది అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ అనుకుని వదిలేసే కంటే. నేను ఈ విజన్ బోర్డు ఫిజికల్ వర్షన్ లో చేయడం అయితే ఫస్ట్ టైం, కానీ ఫోన్ లో అయితే ఆల్రెడీ డిసెంబర్ లోనే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. లైక్ నాకు ఒక హ్యాబిట్ ఉంది, ఎవ్రీ ఇయర్ ఏం గోల్స్ అచీవ్ చేయాలనుకుంటున్నానని ఆ ఇయర్ కంప్లీట్ అదే స్టార్టింగ్ లోనే డైరీలో అయితే రాసి పెట్టుకునేదాన్ని అనమాట. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అందులో కొన్ని అచీవ్ చేయగలిగాను లాస్ట్ ఇయర్ అయితే. బికాస్ ఆఫ్ డైరీలో ఉండడం వల్ల నేనైతే మర్చిపోయేదాన్ని కొన్ని. ఎందుకంటే మన గోల్స్ లిస్ట్ చిన్నది ఉండదు కదా, చాలా పెద్దది ఉంటుంది, డ్రీమ్ బిగ్ అన్నట్టు. ఎక్కువ రాసుకునేదాన్ని, కానీ అందులో అయితే మర్చిపోయేదాన్ని కొన్ని. ఎందుకంటే ఎవ్రీ టైం నేను డైరీలో పేపర్లు తిరిగేసి చూడలేను కదా. సో అందుకే థాట్ ఆఫ్ డూయింగ్ ఏ విజన్ బోర్డ్ ఫర్ దిస్ ఇయర్. ఎందుకంటే ఇంకా డైరెక్ట్ కళ్ళ ముందు ఉంటే ఎక్కువ మోటివేట్ అయ్యి ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తానని నా ఒపీనియన్. సో ఈ విజన్ బోర్డ్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ కి నాకైతే ఓన్లీ 30 రూపీస్ అయ్యింది. నేను చూపిస్తాను ఏమేమి కావాలని చెప్పి. ఒక నిమిషం. సో దీస్ ఆర్ ద ఐటమ్స్ అనమాట మనకి విజన్ బోర్డ్ కావాల్సినవి. ఇంట్లో ఉండే సీజర్ ఇంట్లోనే ఉంది కాబట్టి దీనికి డబ్బులు ఏం అవ్వలేదు. గమ్ ఇది కూడా ఇంట్లోనే ఉంది, సో ఏం డబ్బులు ఖర్చు అవ్వలే. అండ్ ఇవి వచ్చేసి నేను ప్రింట్అవుట్స్ తీపించుకున్నాను అనమాట. నా గోల్స్ అన్నిటికి సంబంధించి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుని రాయికి చెప్పి ప్రింట్అవుట్స్ అయితే తెప్పించుకున్నా. అండ్ ఇవన్నీ స్టిక్ చేయడానికి బోర్డ్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. లైక్ క్యాన్వాస్ బోర్డ్ ఏమి ఆర్డర్ చేయలేదు, నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను. మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్, ఇదైతే నాకు ఒక కొరియర్ కి వచ్చిన కార్డ్బోర్డ్ బాక్స్ అనమాట. అది కట్ చేసి ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఇలా వైట్ పేపర్ తో స్టిక్ చేసేసాను. ఇప్పుడు ఈ ఇమేజెస్ అన్ని దీని మీద స్టిక్ చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే నా గోల్స్ ను ఒక 5 కేటగిరీస్ లాగా డివైడ్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పర్సనల్ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నా, అండ్ కాంటెంట్ క్రియేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నా. ఈ ఇయర్ కొత్తగా ఛానల్ క్రియేట్ చేశాను కాబట్టి కొన్ని గోల్స్ ఉన్నాయి అచీవ్ చేయడానికి పర్టికులర్ ఈ ఇయర్ లో. సో వాటికి సంబంధించిన ఇమేజెస్ తెప్పించుకున్నా. అండ్ ఫైనాన్షియల్ గ్రోత్, కొంచెమైనా సేవింగ్స్ కొంచెంగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా. బికాస్ లాస్ట్ ఇయర్ వరకు ఉన్నది ఒకటే లైఫ్ కదా, మొత్తం అంతా ఈ లైఫ్ కే ఖర్చు పెట్టేయాలి కదా, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళమని చెప్పి సాయి నేను కూడా వచ్చిన ఎవ్రీ పెన్నీ అనేది ఖర్చు పెట్టేసేవాళ్ళం. కానీ లాస్ట్ ఇయర్ మాకు బాగా తెలిసింది సేవింగ్స్ వాల్యూ. సో దానివల్ల అయితే కొంచెంగా సేవింగ్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అండ్
ఇయర్ వచ్చేసి ఫుడ్ మీద ఎక్కువ కంట్రోల్గా ఉండాలనుకుంటున్నాం. లైక్ మేమైతే స్ట్రీట్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళం అనమాట లాస్ట్ ఇయర్ వరకు. మా ఫోన్పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ తీస్తే స్విగ్గీ జొమాటో ఇవే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అలా కాకుండా ఇయర్ ఎక్కువ హోమ్ కుక్డ్ ఫుడ్ అనేది తినాలనుకుంటున్నాం. అండ్ ఇంకా చెప్పాలంటే స్పిరిచువల్ సైడ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాం. లైక్ వీక్ 3 days అయినా టెంపుల్ విజిట్ చేయాలనుకుంటున్నాం అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇవన్నీ ఇమేజెస్ అన్ని కట్ చేసేసుకుంటాను. ఎందుకంటే నేనైతే పేజ్ కి 9 images వచ్చేలాగా ప్రింట్అవుట్ తీపిచ్చాను అనమాట. నాకు ఈ సైజ్ చాలు నా విజన్ బోర్డుకి. సో అందుకనే పేజ్ కి 9 images అడ్జస్ట్ చేయించి ప్రింట్అవుట్ తీపిచ్చాం. సో ఇవన్నీ ఒకటి కట్ చేసుకుని ఇప్పుడు దాని మీద స్టిక్ చేసుకోవాలన్నమాట. లైక్ అరేంజింగ్ అనేది ఇంకా మన చాయిస్, మనకి ఇష్టం వచ్చినట్టు అరేంజ్ చేసుకోవాలి. ఇంకా మన క్రియేటివిటీని అంతా బయట పెట్టి చేసేసుకోవచ్చు అనమాట. ఇలా నుంచొని చేయడం కొంచెం కష్టంగా ఉంది. నేను ఏం చేస్తానంటే కట్ చేసి ఇప్పుడు ఇలా వీడియో చేస్తూ స్టిక్ చేయడం కష్టం కాబట్టి బోర్డు మీద స్టిక్ చేసుకుని వస్తాను. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈచ్ గోల్, నేను ఏం చేయాలనుకుంటాను ఈ ఇయర్ అనేది. సో విల్ బి బ్యాక్. ఇదే నా ఫైనల్ వర్షన్ ఆఫ్ విజన్ బోర్డ్ అనమాట 2025 కి. నేను యాక్చువల్ గా ఫ్రంట్ కెమెరాలో రికార్డ్ చేస్తున్నా కాబట్టి కొన్ని అయితే మిర్రర్ ఇమేజెస్ కనిపిస్తున్నాయి. నేను ఇప్పుడు కొన్ని గోల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా గోల్స్ లిస్ట్ లోవి అంటే అన్ని చేయలేను కానీ కొన్ని అయితే చేస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా అరుణాచలం టెంపుల్ అనమాట. సో ఈ ఇయర్ ఎలా అయినా అరుణాచలం వెళ్ళి శివయ్య దర్శనం అయితే చేసుకోవాలి. యాక్చువల్ గా దాని వెనకాల ఒక బ్యాక్ స్టోరీ ఉందనమాట. ఏంటంటే 2023 నా బర్త్డే రోజు కరెక్ట్ గా మేము అరుణాచలంలో ఉన్నాము. ఆ రోజు వచ్చేసి కార్తీక పౌర్ణమి అనమాట. సో కార్తీక పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తే మంచిది అండ్ నా బర్త్డే కూడా కలిసి వచ్చిందని చెప్పి ఫ్యామిలీ అంతా కలిసి అరుణాచలం అయితే వెళ్ళాం. ఏం చేసామంటే ఎర్లీ మార్నింగే ఫస్ట్ దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని దర్శనానికి వెళ్ళాం. కానీ అప్పుడు ఏమైందంటే కార్తీక పౌర్ణమి రోజు చాలా రష్ ఉంటది కదా. సో 4 sides కూడా ఎంట్రీ అనేది క్లోజ్ అయిపోయింది. సో ఇంకా చేసేదేం లేక గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత దర్శనం చేసుకుందామని ఫస్ట్ 14 kilometers గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసాము. మాకైతే ఒక 6 hours అలా పట్టింది అనమాట. ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి కదా, అస్సలు ఖాళీ లేదు. సో 6 hours కంప్లీట్ అయిపోయిన తర్వాత దర్శనానికని వెళ్తే చాలా పెద్ద క్యూ ఉందనమాట. ఇంకా చెప్పలేం, చాలా పెద్ద క్యూ ఉండడం వల్ల మేము ఏం చేసామంటే ఇంకా దర్శనం చేసుకోకుండానే వెనక్కి వచ్చేసాం అనమాట. దానికి కూడా ఒక రీజన్ ఉంది. యాక్చువల్ గా అంటే లైన్ లో ఉండిపోయే వాళ్ళం. ఇంకా టైం ఎంత పట్టినా దర్శనం చేసుకుని వెనక్కి వద్దాం గానీ మేము 6 hours పట్టింది గిరి ప్రదక్షిణకి అని చెప్పాం కదా. ఆ 6 hours కూడా సింబాగండి కారులోనే ఉంచేసాం అనమాట. రెయినీ సీజనే కదా అని చెప్పి ఇంకా కొంచెం విండోస్ దింపేసి కారులోనే ఉంచేసి మేమైతే గిరి ప్రదక్షిణకి వెళ్ళాం. అప్పటికే 6 hours అయిపోయింది కదా, ఇంకా ఉండలేడు సింబా ఒక్కడే అని చెప్పి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుందాం అన్నట్టు ఇంకా వెనక్కి వచ్చేసాం. సో అప్పటి నుంచి అనుకుంటున్నాము లాస్ట్ ఇయర్ 2024 మొత్తం ఎలా అయినా దర్శనం చేసుకోవాలి, 1 year అవ్వకుండానే దర్శనం చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం సాయి నేను. కానీ అస్సలు కుదరలేదనమాట. సో ఈ ఇయర్ ఎలా అయినా అరుణాచలం అయితే వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకోవాలి, అదొకటి ఉండిపోయింది. సో అది ఎలా అయినా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి నా విజన్ బోర్డులో అయితే అరుణాచలం టెంపుల్ యాడ్ చేసుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవింగ్స్ అని చెప్పి మీకు కనబడదు అనుకోండి, సేవింగ్స్ అని చెప్పి ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకున్నాను అనమాట. ఈ ఇయర్ కొంచెమైనా సేవింగ్స్ తీసి దాచుకోవాలని చెప్పి. అండ్ ఇది ఒక క్వెటేషన్, నేను చదువుతా. డ్రీమ్ అంటిల్ ఇట్స్ యువర్ రియాలిటీ. సో అదొకటి యాడ్ చేసుకున్నా. అండ్ ఇక్కడ చూసారా, ఇదేంటంటే షీ బిలీవ్డ్, షీ ప్రేడ్, షీ ప్లాన్డ్ అండ్ షీ ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ షీ వచ్చేసి మీ అనమాట. సో ఇక్కడ కాంటెంట్ క్రియేషన్ కోసం ఒక అమ్మాయి కెమెరా హోల్డ్ చేస్తుంది అనమాట, వ్లాగింగ్ కెమెరా. సో అదొకటి యాడ్ చేసుకున్నా. అండ్ ఇది
జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి హోమ్ కుక్డ్ ఫుడ్ అనేది ప్రిఫర్ చేయాలి ఇయర్ అని చెప్పి అదొక ఇమేజ్. అండ్ నేను అస్సలు పొద్దున్నే లేవను గైస్, చాలా లేట్గా లెగిస్తాను. అది చాలా బ్యాడ్ హ్యాబిట్ నాకు తెలుసు. సో అది కూడా ఎలా అయినా ఓవర్కమ్ చేయాలని చెప్పి వేకప్ ఎర్లీ అనే ఇమేజ్ యాడ్ చేసుకున్నా బెడ్ సన్ రైజ్ ది. ఆల్రెడీ నేను వీడియో జాన్ 10th చేస్తున్నాను కదా, ఇవన్నీ నేను డిసెంబర్లో నోట్ చేసుకున్నాను ఏమేమి ఫాలో అవ్వాలని చెప్పి. సో ఆల్రెడీ 10 days అయితే కంటిన్యూస్ అన్ని ఫాలో అవుతున్నా. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి ఏమున్నాయంటే స్టాప్ ఓవర్ థింకింగ్. నేను ఒక పెద్ద ఓవర్ థింకర్ని గైస్. అంటే ఎలాంటి విషయాల్లో ఓవర్ థింకింగ్ చేస్తానంటే చాలా కష్టపడిపోతున్నాను, అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టేస్తున్నాను, కానీ ఇక్కడే ఉన్నాను ఎందుకు, ముందుకు వెళ్ళట్లేదు, ఏమీ రిజల్ట్ కనిపించట్లేదు ఎందుకు అని చెప్పి చాలా చాలా ఆలోచించేస్తాను. సో ఈ ఇయర్ అలా కాకుండా గో విత్ ద ఫ్లో అన్నట్టు ఉందాం అనుకుంటున్నా. ఇంకా ఏం చెప్పాలంటే ఈ ఇమేజ్ నాకంటే ఇక్కడ ఏం రాస్తుందో కనిపిస్తుంది ఏంటంటే డోంట్ స్ట్రెస్ ఓవర్ ద థింగ్స్ యూ కాంట్ కంట్రోల్. అయిపోయిన వాటి కోసం ఆలోచించే లాభం లేదు కదా. నా దగ్గర ఉన్న ఇంకో బ్యాడ్ హ్యాబిట్ అదనమాట. లైక్ ఆల్రెడీ అయిపోయిందని గుర్తు తెచ్చుకుని మరి బాధపడిపోతుంటాను. సో అదొకటి అవాయిడ్ చేయాలనుకుంటున్నా ఈ ఇయర్. అంతే గైస్, మిగతావన్నీ కొన్ని నా పర్సనల్ గోల్స్ అయితే ఉన్నాయి, అవి ఇక్కడ చూపించలేను, ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఫైనల్ గా అయితే ఇది నా విజన్ బోర్డు 2025కి. చూద్దాం, డైరీలో రాసుకునే దానికి ఇంత కష్టపడి బోర్డు ప్రిపేర్ చేసుకునే దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందనేది ఇయర్ ఎండింగ్ అయితే తెలుస్తుంది. సో నేను ఇప్పుడైతే ఈ విజన్ బోర్డ్ ని వాల్ కి అయితే ప్లేస్ చేసుకుందాం అనుకుంటున్నాను, అంటే వాల్ మీద హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నాను, అది రోజు కనిపించేటట్టు. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి గైస్ విజన్ బోర్డ్. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అనేది నా ఒపీనియన్. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు 2025లో ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నారు, అది జాబ్ రిలేటెడ్, పర్సనల్ రిలేటెడ్ ఆర్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఏమైనా కానీ అలా కేటగిరీస్ డివైడ్ చేసుకుని దాని అండర్లో ఈచ్ గోల్ ని లిస్ట్ అవుట్ చేసుకోండి. దానికి రిలేటెడ్ ఇమేజెస్ మనకి గూగుల్లో అవైలబుల్ ఉంటాయి కదా, అవి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీపించుకోండి. అండ్ బోర్డ్ కూడా మనం ఏం కొనుక్కోని అవసరం లేదు, జస్ట్ ఇలా కార్డ్బోర్డ్ యూజ్ చేసుకుంటే చాలు. మన గోల్స్ మనం చూసుకోవడానికే కదా, అంత ఫ్యాన్సీ ఏం అవసరం లేదు. సో ఆ బోర్డ్ మీద స్టిక్ చేసుకుని వాల్ కి హ్యాంగ్ చేసుకుని డైలీ చూస్తే ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ లాగా అనమాట. అండ్ ఈ 2025లో మీరు ఏం మేనిఫెస్ట్ చేసుకున్నారు ఆర్ జనవరి 1st రోజున ఏం రిజల్యూషన్స్ తీసుకున్నారు అనేది ఒక కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.